ఆ పార్టీలోని కొంతమంది పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారిగా మనకు వినిపిస్తుంది. ఇది ఎక్కడ జరగలేదు, భారతదేశంలోనే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పెట్టినటువంటి మమతా బెనర్జీ, దానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా మమతా బెనర్జీని ఆ పార్టీ అధ్యక్ష పదవి పార్టీ చీఫ్ నుండి తొలగించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పుడు కాంగ్రెస్ ను విభేదించి టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మమతా బెనర్జీ స్థాపించింది. మమతా బెనర్జీ చేత స్థాపించబడ్డది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ మొత్తం 28 సంవత్సరాలు అవుతుంది. 1998 సంవత్సరంలో టిఎంసిని ఏర్పాటు చేసింది మమతా బెనర్జీ. ప్రస్తుతానికి టిఎంసి పార్టీకి 29 మంది ఎంపీలు ఉన్నారు, 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో. అయితే ఇక్కడ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా 29 మంది ఎంపీలలో 20 మంది తిరుగుబాటు చేసిర్రు, 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది తిరుగుబాటు చేసిర్రు. మమతా బెనర్జీ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. ఇది భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా పార్టీ పదవి నుంచి వెళ్ళి పార్టీ స్థాపించినటువంటి వ్యక్తినే పార్టీ పదవి నుంచి తీసేసినటువంటి చరిత్ర భారతదేశ చరిత్రలోనే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి వచ్చింది. అంటే స్థాపించిన వ్యక్తినే తొలగించడం అంటే ఇది ఇంతవరకు మనం వినలే. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి విభేదించి 1998 సంవత్సరంలో టీఎంసీ పార్టీని ఏర్పాటు చేసింది. నేటికి 28 సంవత్సరాలు నడుస్తుంది టీఎంసీ పార్టీ ఏర్పాటు చేసి. అయితే అప్పుడు పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఈమె కొనసాగుతూ పోరాటం చేస్తుంది వామపక్ష ప్రభుత్వం మీద. అప్పుడు జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మీద పోరాటం చేస్తుంటే ఈమె ఎక్కడ పెద్ద నాయకురాలు అవుతుందో, ఈమెను బ్రేక్ చేయకపోతే బాగుండదు, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నాయకత్వం బ్రేక్ చేయడం ద్వారా ఆమె తట్టుకోలేక కాంగ్రెస్ తో విభేదించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసే కానుండి మొత్తం మీద పోరాటం చేస్తూ 3 సార్లు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టింది. 15 సంవత్సరాలు అంటే 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ ఆమె కొనసాగుతున్న తరుణంలోనే అక్కడ వామపక్ష కార్యకర్తల మీద దాడులు, వామపక్ష కార్యకర్తల ఆఫీసుల మీద దాడులు, సుమారు 20 జిల్లా ఆఫీసులను టిఎంసి అక్రమంగా ఆక్రమించుకుంది. నానా రకాల భయభ్రాంతులకు గురి చేసిర్రు, అనేక రకాల ఇబ్బందులు, నిర్బంధం, ఇన్ని రకాల పాలన చేసింది మమతా బెనర్జీ. ఈ పాలనతో విసిగిపోయినటువంటి అక్కడ ప్రజలు మమతా బెనర్జీకి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకొని మొన్న జరిగినటువంటి ఎన్నికలలో స్వస్తి కూడా చెప్పిర్రు. ఇప్పుడు ఆమె పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఆమెను పదవి నుండి తీసేసిర్రు. దీనికి ఏం కారణం అనేటువంటి ఒకసారి మనం చూద్దాం. మమతా బెనర్జీని పార్టీ చీఫ్ నుండి పార్టీ అధ్యక్ష పదవి నుండి తీసేసిర్రు. తన మేనల్లుడైనటువంటి మమతా బెనర్జీ మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీని పార్టీ నుండి మొత్తం సస్పెండ్ చేసిర్రు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ఈ మమతా బెనర్జీని మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తొలగించిన మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎన్నికల నిబంధన ప్రకారం ప్రతి పార్టీకి 3 ఏళ్లకు 2 ఏళ్లకు ఎన్నికలు జరగాలి. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. కాబట్టి మెజార్టీ ఎమ్మెల్యేలం, మెజార్టీ ఎంపీలం, మెజార్టీ ముఖ్య నాయకులం అంతా కలిసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నాం. గతంలో రాష్ట్ర కమిటీ వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 25 మందితో రాష్ట్ర కమిటీ ఉండే, దాన్ని ఇప్పుడు 30 సంఖ్యకు పెంచాం అని వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా హౌరా సెంట్రల్ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన పేరు అనురూప్ రామ్, ఆయనను కొత్త అధ్యక్షుడిగా అంటే మమతా బెనర్జీ ప్లేస్ లో కొత్త అధ్యక్షుడిగా మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు. దీనికి అంతా కూడా బీజేపీ వెనుకుండి నడిపిస్తుంది. మరి బీజేపీ వెనుకుండి నడిపించాల్సిన అవసరం ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో కలిపేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి సందేహాలు మనకు రావచ్చు. 29 మందిలో 20 మంది ఎంపీలు విభేదించారు, 80 మంది ఎమ్మెల్యేలలో 62 మంది విభేదించారు. మరి వీళ్ళని బీజేపీలో చేర్చుకోవచ్చు కదా అనేటువంటి సందేహం, డౌట్ మనకు వస్తుంది. అయితే ఇట్లా చేర్చుకోవడం వల్ల బెంగాల్ ప్రజలందరూ కూడా మమతా వైపు మళ్ళీ అవకాశం ఉంది. మమతా బెనర్జీ మీద సానుభూతి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయ్యో ఎన్నికలు కాగానే 2-3 నెలలు కాలేదు, వీళ్ళందరినీ మళ్ళీ బీజేపీలో చేర్చుకున్నారు అంటే మళ్ళా మమతా బెనర్జీ మళ్ళీ
బలపడే అవకాశం ఉంటుంది. మమతా బెనర్జీ పుంజుకుంటది, లేదా అక్కడ ఆటోమేటిక్ గా సిపిఎం పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వామపక్షాలు వచ్చినా, మమతా బెనర్జీ వచ్చినా మళ్ళీ బీజేపీ తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి టిఎంసిని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మిత్రపక్షంగా చేసుకుంటుంది. అంటే బీజేపీకి బి పార్టీ టిఎంసిగా మార్చుకున్నారు. బీజేపీ విధానాలనే టిఎంసి ఫాలో అవుతుంది. బీజేపీ ఏం చెప్తే టిఎంసి కూడా అదే చేస్తుంది. అంటే టిఎంసిని మిత్రపక్షంగా, టిఎంసిని ప్రతిపక్షంగా అక్కడ బీజేపీ క్రియేట్ చేసింది. ప్రతిపక్షంగా టిఎంసి కాకుండా మమతా బెనర్జీ వచ్చినా లేదా సిపిఎం వచ్చినా అక్కడ బీజేపీకి నూకలు చెల్లినట్టే అవుతాయి. ఇది గ్రహించినటువంటి బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం అయినటువంటి అమిత్ షా, మోడీ, ఇంకా కొంతమంది నాయకులు టిఎంసిని బీజేపీలో విలీనం చేయకుండా అలాగే ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగిస్తూనే మిత్రపక్షంగా ఉండడానికి, బీజేపీకి సపోర్ట్ గా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రేపు మాపో ఈసీ కూడా, ఎన్నికల కమిషన్ కూడా వీరికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ గుర్తు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ విభేదించిన తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేటాయిస్తుంది. దానికి బీజేపీ సహకారం కూడా చేస్తుంది. మహారాష్ట్రలో ఎట్లయితే శివసేన పార్టీని 2 ముక్కలుగా నరికి దాంట్లో షిండే వర్గాన్ని, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని, ఉద్ధవ్ ఠాక్రేకి ఉండాల్సినటువంటి నిజమైనటువంటి గుర్తును తీసుకొచ్చి అక్కడ షిండే వర్గానికి ఎట్లా ఇచ్చిర్రో ఇక్కడ కూడా మమతా బెనర్జీ పార్టీకి ఉండాల్సినటువంటి గుర్తును తీసుకొచ్చి ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యే, ఎంపీలు చేసినటువంటి పార్టీకి, టిఎంసికి ఆ గుర్తును కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా బీజేపీ కుట్ర కోణంలోనే అన్ని రాష్ట్రాలలో వస్తుంది. నిజాయితీగా ప్రజల ముందు ఓట్లలో గెలిచి వచ్చిన రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలను నిజాయితీగా బీజేపీ గెలిచిందో ఒకసారి మనం తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. భారతదేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ